గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడు మనం బీహార్ గురించి మాట్లాడుకుంటే, బీహార్ అనగానే మొత్తం అంతా దేశం అంతా ఎదురు చూసినట్టుంది ఏం జరుగుతుంది అనే దాంట్లో. బట్ అక్కడ కూడా క్లియర్ మ్యాండేట్ అనేది కంప్లీట్గా బీజేపీ వైపే ఉంది, ఎన్డీఏ వైపే ఉంది అనేది, మహాగఠబంధన్ అనేది లేదని. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ 66.9% అనేది నమోదుంది. గతంలో ఎప్పుడు ఇంతలా కనిపించలేదు, అంత హై పర్సెంటేజ్, పోల్ పర్సెంటేజ్ అనేది రావడం. సో 243 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఈస్ 122. ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఎన్డీఏ క్రాస్ అవుతోంది, మహాగఠబంధన్ కంటే కూడా మచ్ ఎహెడ్ ఉంది అనేది. అండ్ ప్రశాంత్ కిషోర్ స్టార్ట్ చేసినటువంటి జన్ సురాజ్ పార్టీ అసలు ఎలాంటి పోటీని చూపించలేదు, ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లోనూ పోతోంది అనేది కేవలం టైమ్స్ నౌ చేసినటువంటి ఒక సర్వేలో మాత్రమే జన్ సురాజ్ పార్టీకి 2 స్థానాలు ఇచ్చారు. యాక్చువల్గా బీహార్ కి సంబంధించి చూస్తే ఎలా ఉన్నాయి, పీపుల్ పల్స్ ఎన్డీఏకి 133 నుంచి 159 ఇచ్చింది, మహాగఠబంధన్ కి 75 నుంచి 101 ఇచ్చింది, జన్ సురాజ్ కి 0 నుంచి 5% ఉంది, 5 ఉన్నాయి సీట్లు, ఇతరులు 2 నుంచి 8 సీట్లు. దైనిక్ భాస్కర్ 145 నుంచి 160 ఎన్డీఏకి ఇస్తే, మహాగఠబంధన్ కి 73 నుంచి 91, జన్ సురాజ్ కి 0, ఇతరులు కూడా 0 ఉన్నారు. మ్యాట్రిక్స్ ఎన్డీఏ 147 to 167 ఎన్డీఏకి ఇచ్చింది, మహాగఠబంధన్ 70 నుంచి 90 వరకు ఉన్నాయి, జన్ సురాజ్ కి 0, ఇతరులు 2 నుంచి 8 స్థానాలు. పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏ 133 నుంచి 148, మహాగఠబంధన్ 87 నుంచి 102, జన్ సురాజ్ కి 0 ఉంది, ఇతరులు 3 to 6 అనేవి కనిపిస్తోంది. యాక్చువల్గా టైమ్స్ నౌ తప్ప ఎక్కడా కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీకి అయితే ఇవ్వలేదు. సార్, జన్ సురాజ్ ప్రశాంత్ కిషోర్ అంటే తనే ఒక పెద్ద స్ట్రాటజిస్టు, సర్వేలు చేస్తారు, ఎలా ఎన్నికల్లో ఎదుర్కోవాలి అనేది బోల్డ్ అంత వ్యూహ రచన అనేది ఉంటుంది. పార్టీలన్నీ ఆయన హైర్ చేసుకుంటారు. మోదీ గారు రైట్ హ్యాండ్ ఉండే ఎగ్జాక్ట్లీ సీఎం ఉన్నప్పటి నుంచి, గుజరాత్ సీఎం ఉన్నప్పటి నుంచి 2014 క్యాంపెయిన్ నడిపించింది మొత్తం ప్రశాంత్ కిషోరే, సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని. తర్వాత ఆయన ఐపాక్ పెట్టుకున్నారు, కానీ దానికన్నా ముందు అదే ఉండే. నేను ఆయనతో వారణాసిలో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ బిల్డింగ్, క్యాంపెయిన్ నడిపిస్తున్నాడు మోదీ గారిది. అదే బిల్డింగ్లో వాళ్ళు 3 ఫ్లోర్లు తీసుకున్నారు మన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్. ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడే ఉన్నారు ఆ టైంలో. చాయ్ పే చర్చ ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది వీలే కంప్లీట్గా. దాని కాకుండా మన హోలోగ్రామ్ టెలికాస్ట్ మోదీ గారు 3Dలో చూపించారు, అది కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అది. సో డెఫినెట్గా ఆయన స్ట్రాటజీస్గా బాగా పనిచేస్తారు, కానీ దాన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేయడం చాలా డిఫికల్ట్. అదొక డిఫరెంట్ బాల్కి. సరే, ఆయన తిరిగారు, మన జగన్ కానీ రాజశేఖర రెడ్డి గారు తిరిగినట్ల, రేవంత్ రెడ్డి గారు తిరిగినట్ల పల్లెటూరుకి అంతా వెళ్ళారు, అన్ని కాన్స్టిట్యున్సీస్ విజిట్ చేశారు, 243 తిరిగారు, కానీ దాని ఇంపాక్ట్ ఇంకా రాలేదు. ఇంపాక్ట్ ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు? పట్నా సిటీ అనుకున్నారు, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఉంటారు, కానీ పట్నా సిటీలో ఓటింగ్ అన్నిటికంటే తక్కువ ఉండే. సో దానికోసం ఆయన మూడు కూడా కంప్లీట్గా పడిపోయింది. డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఈవెన్ 1 సీట్, కానీ ఎక్కడో 3-5% ఓట్లు తీసుకెళ్ళిపోతారు. అది ఎవరు ఓట్లు అనేది, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, నితీష్ కుమార్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తీసుకెళ్ళిపోతారా, లేకుంటే బీజేపీకి వచ్చే మోదీ గారిది యంగ్ ఓటర్స్ని తీసుకెళ్ళిపోతారా, అది చూడాల్సింది ఎలక్షన్లో. కానీ మీరు చెప్పినట్లు దానికన్నా ముందు కవిత గారు చాలా ఇంపార్టెంట్ ఒక ఫ్యాక్టర్ ఏమిటంటే మహిళల ఓటు బీహార్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు లేని చూడండి, మన ఫస్ట్ టైం సిన్స్ 1951 ఆల్మోస్ట్ మనం మాట్లాడుతూ 70 సంవత్సరాలు చెప్పొచ్చు. 70 సంవత్సరాల తర్వాత కూడా వాట్ యూఆర్ సీయింగ్ ఒక మహిళల ఓటర్లు అండ్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా మనం చూసాం. టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి 66.9. ఓకే, దట్ ఫైనల్ ఫిగర్ వచ్చేదాకా మీకు బహుశా 67 అయిపోతుంది. ఓకే, లాస్ట్ మినిట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది ఇంకా అక్కడిక్కడ. సో 66 అని పెట్టుకుంది, 66.9 అనగానే హైయెస్ట్ సిన్స్ 1951 అండ్ వీఆర్ ఇన్ 2025 నౌ. సో మీరు అక్కడ 50 ప్లస్ ఇక్కడ 25, 75 ఇయర్స్ మీరు చూస్తున్నారు అనమాట. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫిగర్స్లో ఫస్ట్ ఫేజ్లో జరిగిన దాంట్లో 1,76 లక్షల ఎలక్టరేట్స్ ఉంటే 69 అప్పుడు ఓటు పడ్డది. ఫీమేల్స్లో, మేల్స్లో 61. అక్కడే మీకు ఒక ఆల్మోస్ట్ 7% గ్యాప్ వచ్చేసింది. సో ఫీమేల్ ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకని వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారు? ఒకటి, మనం 2011 సర్వే తీసుకుంటే కవిత గారు 72 లక్షల మంది బీహారీలు అవుట్ సైడ్ బీహార్ ఉన్నారని చెప్పారు. మనం 2025లో ఉన్నాం అంటే 14 సంవత్సరాల్లో ఆ నంబర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అక్కడ అప్పుడు 70 లక్షలు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు 2025కి వచ్చేదాకా నేను అనుకుంటా, నా అంచనా ప్రకారం అట్లీస్ట్ 3 కోట్ల మంది బీహారీలు బీహార్ బయట పనిచేస్తున్నారు. ముంబై ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు. వీళ్ళ చాలామంది
వెళ్ళారా లేదా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఛత్ పూజకి వెళ్ళారు చాలామంది. కానీ మనం మొన్న కూడా చూసాం హైదరాబాద్లో చాలా మటుకు న్యూస్ పేపర్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వీళ్ళు అంటున్నారు, హైదరాబాద్ ఒకటే కాదు ఈవెన్ ముంబైలో కూడా వీళ్ళకి చాలా స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు వీళ్ళతో, కాంట్రాక్టర్ వాళ్ళు అగ్రిమెంట్. మీరు కనిపించకపోతే ఒక వారానికి కనిపించకపోతే మొత్తం మీ ఉద్యోగం ఉండదు తిరిగి వచ్చినప్పుడు. వీళ్ళకి ఆ భయం ఉండే. సో కొంతమంది అన్నారు ఎందుకు ఈ ఓటుకి వెళ్ళడానికి, పోతే పోయింది లేదు. కొంతమంది ఏమన్నా ఛత్ పూజకి వెళ్తున్నాం కదా, అది ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసుకుంటారు. ఇక్కడున్న బిల్డర్స్ అందరూ ఫ్యాక్టర్స్ చేసుకుంటారు. ఆ నెల ఎక్కువ పని నడవదు హైదరాబాద్. హైదరాబాద్ చాలా మటుకు మెయింటెనెన్స్ అంతా నడుస్తుంది కానీ కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ జరగదు. ఈ 72 ఇప్పుడు కోటిన్నర అని పెట్టుకుందాం, 1.5 crore మెయిల్ ఓటర్స్ లేరు. ఆ ప్రాబ్లం. సో అక్కడ న్యాచురల్గా ఫీమేల్ ఓటర్స్ పెరుగుతుంది. ఇంకోటి, మీరు 64 లక్షల మంది ఓటర్స్ని లిస్ట్ నుంచి తీసేశారు. అది వేరియస్ రీజన్స్, డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. న్యాచురల్లీ మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే మీ ఇన్యాక్టివ్ ఓటర్స్ ఈ 64 లక్షల మంది ఎట్లయినా ఓటు వేయరు కదా. ఇప్పుడు వాళ్ళు తీసేసినప్పుడు 100లో 64 తీసేమని మీరు ఒక పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే కూడా మీ ఓటింగ్ పర్సంటేజ్ 5-6% తక్కువ ఉంటే కూడా ఎక్కువ అని చూపిస్తుంది అది. బికాజ్ ది యాక్చువల్ పర్సంటేజ్ హెస్ గాన్ అప్. అండ్ నిన్న ఐఎమ్ సర్ప్రైజ్ దట్ నో మీడియా హెస్ యాక్చువల్లీ లుక్డ్ అట్ దట్ నెంబర్. కానీ ఓవరాల్గా కవిత గారు చూస్తే మనం ఇప్పుడు మొత్తం ఓట్లు పడ్డది అక్కడ బీహార్లో ఉన్నది 7,45,00,000 ఓటర్స్ ఉన్నారు, యాక్టివ్ ఓటర్స్. దాంట్లో 66.9 పడ్డది. సో మనం నంబర్స్ చూద్దాం, దాంట్లో యాక్చువల్ నంబర్స్ ఎంత. 2020లో అప్పుడు పడ్డది 58.7% ఓట్లు. ఈసారి 66.9, ఆల్మోస్ట్ మీరు చెప్పొచ్చు ఒక 8% మోర్ ఓటర్స్ అని చెప్పొచ్చు. అది కాకుండా లాస్ట్ టైం యాక్టివ్ ఓటర్స్ టోటల్ ఓటర్స్ ఉన్నది 7,06,00,000. ఈసారి 7,45,00,000. 64 తీసేసిన తర్వాత లేకుండా 8 కోట్లు ఉంటుండే. ఇప్పుడు 66.9, ఈసారి 66.9 పడ్డ. యాక్చువల్ లాస్ట్ టైం ఓట్ వేసిన వాళ్ళు 4,14,00,000 మంది. ఈసారి ఓట్ వేసిన 4,98,00,000. అంటే దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఆల్మోస్ట్ మీరు చెప్పొచ్చు ఒక 70 to 80 lakh ఓటర్స్ ఎక్స్ట్రా ఓటర్స్ వేసారు ఈసారి. అది చాలా పెద్ద నెంబర్. అది ఎవరికి పడ్డదే ఓట్లు, అది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు హు క్రాస్డ్ 18 to 21. ఆ ఏజ్ గ్రూప్లో లాస్ట్ 5 సంవత్సరాలు యాడ్ అయిన ఓటర్లు ఈసారి ఇప్పుడు లాస్ట్ మినిట్ అడిషన్లో కూడా 24 లక్షల మందిని యాడ్ చేశారు. 18 to 21 జూలై క్రాస్ చేసిన వాళ్ళని. వాళ్ళు కూడా ఎవరికి ఓట్ వేశారని చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది యంగ్ ఐకాన్ అయిన రాహుల్ గాంధీకి వేసారా లేకుంటే ఓల్డ్ ఐకాన్ బట్ యంగ్ హట్ హార్ట్ మోదీకి వేసారని మనం చూడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సి లాస్ట్ టైం 144 స్థానాల్లో పోటీ చేసిన రాష్ట్రీయ జనతాదళ్, మీరైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పేశారు నంబర్స్. ఇప్పుడు 104 స్థానాల్లో పోటీ చేసిన రాష్ట్రీయ జనతాదళ్ 75 గెలుచుకున్నారు. ఆల్మోస్ట్ దేర్ స్ట్రైక్ రేష్ హెస్ బిన్ 50%. అదే టైంలో బీజేపీ 110లో పోటీ చేస్తే 74 గెలిచారు, విచ్ ఇస్ ఎక్సలెంట్ వాళ్ళది. ఎందుకంటే 146లో 75, 110లో 74 గెలిచారు. వెరీ గుడ్ పర్సంటేజ్ వాళ్ళది. అండ్ బట్ ద టోటల్ ఓట్స్ న్యాచురల్లీ ఎక్కువ ఉంటుంది ఆర్జేడీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నెంబర్ సీట్లో పోటీ చేశారు. జనతాదళ్ యూనైటెడ్ లాస్ట్ టైం 28 సీట్లలో చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ వాళ్ళని ఇంపాక్ట్ చేశారు వాళ్ళ ఓట్ని. దానికోసం వాళ్ళ సీట్లు తగ్గింది. లాస్ట్ 115 సీట్లు, బీజేపీకి ఎక్కువ సీట్లు పోటీ చేశారు, 5 సీట్లు. కానీ వాళ్ళకి వచ్చింది 43. బీజేపీకి 71, వీళ్ళకి 43. అక్కడ పెద్ద ఒక ఇంపాక్ట్ లాస్ట్ టైం జరిగింది. ఇన్ఫాక్ట్ దే కేమ్ రన్నర్ అప్ ఇన్ 59 కాన్స్టిట్యుయెన్సీస్, సెకండ్ పొజిషన్లో వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళ స్థితి చాలా దారుణంగా ఉంది. 70 పోటీ చేస్తే 19 గెలిచారు లాస్ట్ టైం. సో ఇదే స్ట్రైక్ రేషియో ఈసారి కూడా ఉన్నప్పటికే దానికోసం తేజస్వి యాదవ్ ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి ఇవ్వలేదు. అడిగారు వాళ్ళు, మాకు 70 కావాలి 80 కావాలంటే మీకు ఇంతే ఇస్తాను తీసుకోండి, ఎందుకంటే స్ట్రైక్ రేషియో ఆర్జేడీ ఈజ్ వెరీ గుడ్, కానీ కాంగ్రెస్ అంత బాగాలేదు. సో ఓవరాల్గా చూస్తే ఈసారి మన ఎగ్జిట్ పోల్స్ చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ లాస్ట్ టైం వాళ్ళు 12 సీట్లు గెలిచారు, 12 సీట్స్. కానీ ఈసారి చూడండి బీహార్లో ఉన్న నక్సలైట్ ప్రోన్ ఏరియాస్లో కూడా ఈసారి ఓటింగ్ చాలా బాగా జరిగింది. సో బహుశా వాళ్ళ ఇంపాక్ట్, సిపిఐఎంఎల్ అంటే అందరికి తెలిసిందే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్రంట్ ఫర్ ద నక్సలైట్స్. వాళ్ళ ఇంపాక్ట్ అక్కడ తగ్గింది. దానికోసం ఇప్పుడు చూపిస్తున్న ఎగ్జిట్ పోల్లో 2 నుంచి 4 సీట్లు చూపిస్తున్నారు అదర్స్కి. -3 ఉంటుంది. దాంట్లో ఎంఐఎం ఉన్నారు, మర్చిపోకండి. సీమాంచల్ రీజన్లో అసదుద్దీన్ ఓవైసీ చాలా యాక్టివ్గా క్యాంపెయిన్ చేశారు, 40 సీట్లు పోటీ చేస్తున్నారు ఆయన. అండ్ చూడండి ఆయన చేసిన క్యాంపెయిన్ వీడియోస్ చూడండి, ఎక్కడా బీజేపీని అటాక్ చేయలేదు. అక్కడక్కడ మోదీ గారు చెప్పారు 15 లక్షలు అది ఇదని చెప్పారు, కానీ అటాక్ ఎంజీబీ మహాగఠబంధన్ మీద చేశారు, అండ్ స్పెసిఫిక్లీ ఆర్జేడీ మీద. ఎందుకంటే బీఆర్ఎస్ కి బీజేపీకి బి టీమ్ లాగా ఏమైనా వర్క్ చేసింది. కానీ ఆయనకు తెలుసు ఆయన ఓట్లు బీజేపీకి ముస్లిం ఓట్లు పోవు, పోతే కాంగ్రెస్ పోతుంది, లేకుంటే ఆర్జేడీకి వెళ్తుంది. వాళ్ళని అటాక్ చేస్తే ఆ ముస్లిం ఓటు నేను గుంజుకోవాలి.
లాస్ట్ టైం ఆయన కోపం ఏంటంటే 5 సీట్లు గెలిచిన తర్వాత వీళ్ళు 4 ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు ఆర్జేడీ వాళ్ళు. ఆ కోపం ఒకటి ఉంది, దానికోసం ఆయన అలయన్స్లో కూడా వెళ్ళలేదు ఈసారి, సపరేట్గా పోటీ చేశారు. ఇంకోటి ప్లస్ పాయింట్ అంటే చిరాగ్ పాస్వాన్ ఎన్ని ఓట్లు తీసుకొస్తాడో, ఎంత పర్సెంటేజ్ ఓట్లు తీసుకొస్తాడు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ. అప్పుడు బీజేపీతో అలయన్స్, లాస్ట్ టైం ఇండిపెండెంట్గా అంటే నాట్ పార్ట్ ఆఫ్ ద అలయన్స్ పోటీ చేసి నేను చెప్పినట్లు 25 కాన్స్టిట్యున్సీలో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఎస్పెషల్లీ జేడీయూ కాన్స్టిట్యున్సీ. చిరాగ్ పాస్వాన్ ఓట్లు యాడ్ చేస్తే ఈసారి డెఫినెట్గా ద ఇంపాక్ట్ విల్ బీ దేర్. అండ్ డెఫినెట్లీ మన చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, మీరు చూస్తుంటారు. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అని మహాగఠబంధన్లో, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అని చెప్పి బీజేపీ వైపు ఉన్నది. అట్లా లాస్ట్ టైం సిపిఎం కూడా 6 సీట్లు పోటీ చేస్తే 2 గెలిచారు అక్కడ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకు కూడా ఒక 2 సీట్లు 3 సీట్లు అక్కడ ఉన్నాయి. ఈవెన్ సిపిఎం 2 సీట్లు గెలిచారు. అంటే మొత్తం మీరు కమ్యూనిస్ట్ అలయన్స్ పెట్టుకుంటే 12 + 2 + 2 16 సీట్లు గెలిచారు వాళ్ళు, విచ్ ఇస్ అ బిగ్ నంబర్ ఇన్ 243. ఎందుకంటే బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ అండ్ ఎన్జీబీ అలయన్స్ డిఫరెన్స్ చూస్తే ఎక్కువ లేదు, కానీ 12 సీట్లు ఇస్ బిగ్ నంబర్. కానీ ఈసారి అది తగ్గి సిపిఎం సిపిఐకి సీట్లు రావనుకుంటాను. ఈసారి వస్తే కూడా సిపిఎంఎల్కి వస్తుంది, అది కూడా 2 నుంచి 4 సీట్లను చూపిస్తుంది. అది మనం చూడాల్సిందే డెఫినెట్గా. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. మనం 14 తారీఖు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏం జరగబోతుంది అక్కడ, ఎట్లాంటి ఓట్లు పడతాయి. ఎందుకంటే నా అంచనా ప్రకారం నా దాంట్లో ఉన్న హయ్యెస్ట్ సెకండ్ ఫేజ్ ఓటింగ్ జరిగింది సీమాంచల్ ఏరియాలో. లాస్ట్ టైం సీమాంచల్ ఇస్ ముస్లిం ఏరియా, మన అందరు తెలిసిందే. ఇట్స్ హార్డ్ కోర్ ముస్లిం. కిషన్గంజ్ కానివ్వండి, మీ దగ్గర పూర్ణియా కానివ్వండి, కతిహార్ అండ్ అరియా ఈ ఏరియాస్లో కూడా ముస్లిం ఓట్స్ చాలా ఉన్నాయి. కానీ లాస్ట్ అక్కడ కూడా బీజేపీకి ఓట్స్ వచ్చినాయి అక్కడ, విచ్ ఇస్ అ సర్ప్రైజింగ్ థింగ్. అది ఓవైసీ ఓట్లు తీసుకెళ్ళిపోయారా అన్న పడిందని నాకు కూడా డౌట్ వస్తుంది. ఈసారి కూడా అదే బహుశా జరగవచ్చు అక్కడ. స్పాయిల్ స్పోర్ట్ బీ టీమ్ ఆఫ్ బీజేపీ అనేది ఇట్ పాసిబ్లీ దేర్. ఐ థింక్ వీ హెవ్ కవర్డ్ ఓవరాల్ ఇన్ లోక్సభ. కానీ లాస్ట్ టైం లోక్సభ పోల్స్లో మీరు లోక్సభ దాన్ని తీసి ఎక్స్ట్రాపోలేట్ చేస్తే లోక్సభలో అదే అసెంబ్లీ సెగ్మెంట్స్ లాస్ట్ టైం 159 నుంచి 162 సీట్లు ఎన్డీఏకి వచ్చింది. బట్ యూ కెన్ సే ఆల్వేస్ ఆర్గ్యుమెంట్, అక్కడ బ్రాండ్ మోదీ ఉంది, ఇక్కడ బ్రాండ్ తేజస్వి వర్సెస్ బ్రాండ్ నితీష్. కానీ ఆ ఎక్స్ట్రాపోలేషన్లో కూడా అదే రిపీట్ అయినట్లుంది ఈసారి. మోదీ గారు చాలా ఎక్స్టెన్సివ్గా క్యాంపెయిన్ చేశారు బీహార్లో, బహుశా ఆయన ఇంకా ఏ స్టేట్లో ఇంత క్యాంపెయిన్ చేయలేదు ఆయన. సో ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ లోక్సభ 2024 అదే రిజల్ట్స్ ఇప్పుడు 2025 అసెంబ్లీలో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అదే కనిపిస్తుంది నాకైతే మోస్ట్లీ. ఇంకోటి అంటే అఫ్కోర్స్ ఉమెన్ ఓటర్స్ తక్కువ ఉన్నారు బీహార్లో, 42.33 లక్షలు తక్కువ ఉన్నారు. కానీ ఓటింగ్ వచ్చేదాకా వాళ్ళు 4% ఎక్కువ. లాస్ట్ టైం కూడా అంతే. లాస్ట్ టైం దర్ ఓటింగ్ పర్సెంటేజ్ వాస్ మోర్. మేబీ ద మెన్ ఫోక్ ఆర్ మిస్సింగ్. వీళ్ళందరూ బయట పనిచేస్తున్నారు, వాళ్ళు ఓటింగ్కి రాలేదు. లాస్ట్ టైం ఛత్ పూజ కూడా ఆ టైంలో 2020లో ఛత్ పూజ ఇంకో మంత్లో ఉండే, ఇంకో నెలలో ఉండే. ఈసారి ఛత్ పూజ ఇస్ వెరీ క్లోజ్ టు ద ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో వేసి ఓట్ వేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్ దాకా ఉండరు. సో బహుశా వాళ్ళు ఓట్ వేసి వెళ్ళిపోయి ఉంటారు. దట్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. సో ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు పీపుల్స్ పల్స్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే అనేది కూడా దాంట్లో సీఎం అయితే ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు తేజస్వి యాదవ్కి 32% అంట, నితీష్ కుమార్కి 30%, ప్రశాంత్ కిషోర్కి 8%, చిరాగ్ పాస్వాన్కి 8%, సమ్రాట్ చౌదరికి 6%, రాజేష్ కుమార్కి 2% ఉంది. సో తేజస్వి యాదవ్కి 32%, నితీష్ కుమార్కి 30% అనేది కనిపిస్తుంది. కర్ణాటకలో లాస్ట్ లోక్సభ ఎలక్షన్ కూడా మోదీ గారికి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చారు. ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్లు చూడండి, ఎవరు ప్రిఫర్డ్ క్యాండిడేట్ అంటే అక్కడ బీజేపీకి అసలు క్యాండిడేట్ లేరు కర్ణాటకలో. యదియూరప్ప తర్వాత ఎవరు నోబడీ హస్ కమ్ దేర్. బీహార్లో కూడా అదే పరిస్థితి. బీహార్లో బీజేపీకి ఎవరు, సుశీల్ కుమార్ మోదీ గారు పోయిన తర్వాత ఎవరు లేరు బీజేపీ క్యాండిడేట్ అక్కడ. బీజేపీ ఫేస్ అనేది ఫ్యూచర్లో నేను అనుకుంటాను చిరాగ్ పాస్వాన్. ఎందుకంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ లాగానే మోస్ట్ లాయల్ టు మోదీ అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్, అక్కడేమో చిరాగ్ పాస్వాన్. నిన్న కూడా చెప్పారు ఐ లవ్ హిమ్ సో మచ్ అని. సో బహుశా నెక్స్ట్ ఎలక్షన్ దాకా షిండే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రిపీట్ చేస్తారా, మహారాష్ట్రలో జరిగినట్లనే పక్కన జరిపి చిరాగ్ పాస్వాన్ తీసుకొస్తారని మనం చూడాల్సింది. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఎస్. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నెక్స్ట్ 5 సంవత్సరాలు బీహార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నితీష్ కుమార్ గారు బహుశా నా అంచనా ప్రకారం 3 years తర్వాతనే ఆయన పక్కన జరిగిపోతారు. మొత్తం 5 terms 5 years సర్వ్ చేయరా. అది కాకుండా సర్వ్ చేసినా కానీ నెక్స్ట్ 2030 ఎలక్షన్స్లో ఐ థింక్ చిరాగ్ పాస్వాన్ విల్ బీ అ బిగ్ ఫ్యాక్టర్ ఫర్ బీజేపీ. సో గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఒక స్లోగన్ ఇచ్చారు, జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ అనే. పోయిందండి. ఎందుకంటే బీహార్ యంగ్స్టర్స్కి బీహార్లో డెవలప్మెంట్ మీరు ఆలోచించారు. ఇంత న్యాచురల్ రిసోర్సెస్ జార్ఖండ్ బీహార్ స్ప్లిట్ అయ్యే ముందు ఇట్ వాజ్ అ మైనింగ్ ఏం చెప్తారు కింగ్స్ అన్నమాట అక్కడ. కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ బాగాలేకున్నప్పుడు ఎవరు ఇండస్ట్రీ పెట్టారు అక్కడ. ఇది ప్రాబ్లం. మీరు యూపీలో కూడా చూడండి, దీనికన్నా ముందు నోయిడాలో నేనైతే అక్కడ ముందు నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు, అక్కడ వెళ్తే గెస్ట్ హౌస్ నుంచి బయటికి వెళ్ళకూడదని వాచ్మెన్ చెప్తారు 6 గంటల తర్వాత. అంత లా అండ్ ఆర్డర్ వాజ్ సో బ్యాడ్. మీరు బయటికి వెళ్ళండి సార్, వద్దు సార్ ఇక్కడే నేను డిన్నర్ సర్వ్ చేస్తాను, మీరు బయటికి వెళ్ళకండి.
ఆ పరిస్థితి నుంచి ఎక్కడి దాకా వచ్చారు. సో లా అండ్ ఆర్డర్ స్టేబుల్ అయినప్పుడు బీహార్లో డెఫినెట్గా ప్రైవేట్ సెక్టర్ వస్తారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయ్యి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ మిగతా అన్నీ వస్తారు. ఇదే బీహార్లోనే జంషేద్పూర్ ఉంది కదండి, మీరు చెప్పొచ్చు కదా. సో వై నాట్ డెవలప్మెంట్? ఇదే జార్ఖండ్ బీహార్ కలిసినప్పుడు జంషేద్పూర్ అక్కడే ఉండే కదా. సో వై నాట్ నా డెవలప్మెంట్? ఇది ఒక క్వశ్చన్ మన అందరూ అడగాల్సింది. ఆ డెవలప్మెంట్ వస్తేనే డెఫినెట్గా బీహార్కి ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాంతోపాటు డెఫినెట్గా ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకంటే మీకు పిల్లల్ని మీరు స్కూల్ పంపించాలంటే భయపడతారు. మీరు బయటికి వెళ్తే అక్కడ బీహార్లో కిడ్నాపింగ్ ఒక కాటేజ్ ఇండస్ట్రీ అక్కడ. అది అట్లాంటి పరిస్థితి నుంచి ఆ లా అండ్ ఆర్డర్ బయటపడితే జంగల్ రాజ్ అని మాట్లాడుతూ ఉంటారు చూడండి, ఆ జంగల్ రాజ్ని ఫినిష్ చేస్తేనే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇవాళ కూడా పొద్దున్న చూశాను ఇంటర్వ్యూలు నేను కొంతమంది యంగ్స్టర్స్ దగ్గర, వాళ్ళందరూ ఇదే అంటున్నారు, మాకు గవర్నమెంట్ ఉద్యోగం వద్దు, నాకు తెలుసు చాలా టఫ్, అట్లీస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం ఇవ్వండి. ముంబై లాగా, పూణే లాగా, లేకుంటే గుర్గావ్ లాగా, లేకుంటే నోయిడా లాగా మాకు ఉద్యోగం ఇవ్వండి, మేము ఇక్కడే ఉంటాం అంటున్నారు. దట్ ఈస్ అ వెరీ బిగ్ క్వశ్చన్. బీహార్ వాళ్ళు బయటకు ఎందుకు పనిచేయాలి, ఎందుకు? దిస్ ఇస్ అడగాల్సిన అక్కడున్న పొలిటీషియన్స్కి ఒక పెద్ద క్వశ్చన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా సర్వేస్ అనేవి ఒకటి చెప్పాయి, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇంకో రకంగా ఉన్నాయి, ఎగ్జాక్ట్ పోల్ ఏమవుతోంది, అటు బై ఎలక్షన్ జూబ్లీహిల్స్కి సంబంధించి బీహార్తో పాటుగా ఏం జరగబోతోంది, November 14th తెలియబోతోంది. కొన్ని గంటలు మాత్రమే మిగిలాయి, కాకపోతే ఆ టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. వన్ స్మాల్ కరెక్షన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద స్టేట్ హ్యాపెన్ ఒక 10 సంవత్సరాల ముందు జరిగినప్పుడు వాజ్పేయి గారు రా నుంచి మొదలైంది. అది జార్ఖండ్లోనే జంషేద్పూర్ ఉన్నప్పుడు బీహార్లో ఎందుకు ఇంకో జంషేద్పూర్ రాలేదు? ఎగ్జాక్ట్లీ, మాకంటూ ఉండాలి కదా, అది ఉండాలి కదా. సో ఆ పాత బీహార్ కానీ కొత్త బీహార్లోని పెద్ద ఇండస్ట్రీస్ రాకుండా కవిత గారు, ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ ఫ్యూచర్ ఫర్ బీహార్. అది జరుగుతూనే నెక్స్ట్ 5 years ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ నితీష్ కుమార్. అదర్వైజ్ అక్కడ ఉన్నటువంటి మైగ్రేషన్ వర్క్ మైగ్రేట్ అవుతూనే ఉంటారు, అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అలాగే ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో November 14th ఏం జరగబోతోంది, November 14th చూద్దాం. యాక్చువల్గా ఎగ్జాక్ట్ పోల్ అనేది ఎలా ఉంది, పబ్లిక్ పల్స్ మూడ్ అనేది ఎలా ఉంది, ట్రెండ్స్ నిజంగానే ఒరిజినల్గా ఉన్నాయా, లేకపోతే సైలెంట్ ఓటర్స్ ఎలాంటి ప్రభావం చూపించారు? స్టే ట్యూన్డ్, విల్ సీ యూ ఆన్ November 14th.